ప్రియులరా, మనం ఇక్కడ ఏంటంటే మొదటిగా మనం దేవుని మందిరం ఇష్టపడి వచ్చినప్పుడు ఆయన శాసనం అండి, ఆయన వాక్యం మనం ఇష్టపడేవారము అని అర్థం. ఎవరైతే మనం ఒక మందిరానికి వస్తారు కానీ మందిరం అయితే ఇష్టపడరు, కానీ వాక్యం అయితే ఇష్టం ఉండదు. కూర్చున్నట్టుగా ఉంటది, కానీ వాక్యము ప్రకటించేటప్పుడు, వాక్యమును చెప్పేటప్పుడు, వెదజల్లేటప్పుడు వారు ఇష్టంగానే వినరు. కాబట్టి దేవుని యొక్క వాక్యమును సుస్పష్టంగా మనతో మాట్లాడిన వాక్యం ఏంటంటే దేవుని మందిరం అనగా ఆ సిమెంట్తో గోడలతో రాళ్లతో ఇక్కడ కట్టబడిన మందిరం అయితే మనకిష్టమే, కానీ వాక్యం అయితే చాలా మంది ఎందుకో ఇష్టం ఉండదు. కాబట్టి మందిరం ఇష్టపడాలి, మందిరం లోపల మనం ప్రకటించబడుతున్న వాక్యము కూడా మనము ఇష్టపడాలి. ఇది దావీదుకున్న అనుభవం, తర్వాత పౌలుకున్న అనుభవం, కొరహ యొక్క కుమారులు అనుభవం. ప్రియులారా, దేవుని యొక్క గ్రంథం ఎంత సుస్పష్టంగా తెల్లముగా మనం బోధించబడుతున్నదో 163 వచనంలో చదవండి, అదే 119 163 వచనంలో చదవండి. ఇష్టం అనే మాటకు మనం చదువుకుందాం. 163 వచనంలో చదవండి. ఏ శాస్త్రం అండి? రైట్, మందిరం వెళ్తామని చెప్పేసి అనుకుంటారు కానీ వెళ్ళలేకపోతున్నారు. అది అబద్ధం, అది నిజము కాదు. కానీ 63 వచనంలో ఏమన్నాడంటే అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము, నీ ధర్మశాస్త్రం అంటే నాకు ప్రీతికరం, అంటే నాకు చాలా ఇష్టం. ప్రీతికరం అంటే ఎక్కువగా నాకు ఇష్టం. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. పాడేరులో మా ఫ్రెండు 2024 సంవత్సరంలో ఎండింగ్లో ఒక ఎలుగుబంతి ఉపాధికి వెళ్ళేటప్పుడు చిన్న ఎలుగుబంటి 2 దొరికేది కంప్యూటర్ లాప ఉపాధి అయితే పాడేరు బోజాంగ్యన్ అంటే నా ఫ్రెండ్ యోహాన్ గారు ఫ్రెండ్, నా ఫ్రెండ్. తర్వాత కన్నయ్య అని ఇంకో నా చాలా ఫ్రెండ్, చాలా మంచి వ్యక్తి, మంచి కుటుంబము. ఉపాధి ఇర్రాయించి సిమిల్ని న్యాలన ఇర్రాయించి బాగు అవం కంబూడంజి రబాంగజీ. ఇది జరిగిన స్టోరీ, మంచిదా. అయితే కానీ కంబూడంజి పాంగ్ల బిండే మంచిది పరిగామంగాంలే నీడబలే పాంగ్లాజి బాగు ఎలాగో ఆ తోగల నడుగురు ఈర్సిరైతే 50 అత్తే డక్కువలే. తీరా చూసి సంవత్సరం 6 మాసాలు అయ్యాక గొగురు రేలే కంబుడ. నేను వెళ్ళేటప్పుడు కూడా కుమార్పూర్లో చూశాను. ఎలాగ బూడీలు కావాలని అన్యంగా పోతే మండ్రాంకంతా బై బూడీలే భాష నేర్పినారు. కాఫీ తోట అంటే కుమార్పుట్టు మన సంఘస్థలే, మన సావాసంలోనే ఈ అయ్యాంజనం గలం. ఇప్పుడు కాఫీ తోట పని ఈరా ఎవరో రాగాం నుంచి ఈర మన నెంగ ఈతకొకసేదే. సాయంకాలం వచ్చేది, అన్ని భోజనాలు, అన్ని తిండిలు, అనే స్నానాలు, సమయము, సందర్భాలు అన్ని గలం. ఇంతగా ఆపోయి మన తెలియక దాంగడా వీడియో మేలే బయట ప్రపంచం యూట్యూబ్లో వదిలేశాడు. ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే పెద్ద డిపార్ట్మెంట్లు, కలెక్టరు, పిఓ అందరూ పాడేరు నుంచి 2 జూపిల్స్ను వచ్చారు. ఆమెను ఎలుగుబంటి ఎవరు బంధించమన్నారు అన్నారు. లేదండి, నేను హింసించి తీసుకురాలేదు, చిన్నప్పుడే నేను తీసుకున్నాను. కిషోరంజీ రంలో ఏటగాళ్ళ చేతుల నుంచి రక్షించి నేను పెంచుకున్నాను అని అన్న. అప్పుడు అన్నమ్మేజీ సరే ఇక నుండి తేన చేతులు ఊరింది ఆబనే ఏమాలు ఈరు కాబట్టి భాష తెలిస్తే నేను పెంచినట్టే, భాష తెలియకపోతే కనుక అడవి నుంచి వచ్చినట్టుగా మీరు అర్థం చేసుకుంటా అన్నాడు. జాడితే తెలుగు ఈరే బకేతుం బాత 3 సార్లు మాలి ఈరైతే ఎలుగుబంటి నిజంగానే గల్లులే. ఇప్పుడు చెప్పండి, కానీ పనిసేమరని ఎవరి మీద ఇష్టము? కంబురునాదం ఇష్టం. కంబురునంతే మన రాజ్యారం అయితేనే సర్వసాధారణ కిండ్రింగ్ మనాదినర్లే రబాంగ్ అయితే పర్వాలేదు గామెత్తిపో బ్రహ్మనైతే కొర్కూరునైతే అరిపురం మేళ కొర్కూరు సాజితే బరీలేగన ఎత్తిరా అంత ప్రమాదం కంబుడని. కానీ నా కంబు అయితే పెద్ద గోళ్ళు పెరిగింది, అజీం పెరిగింది, కానీ మండ్రనంబి చాలా ఇష్టం నేర్వయ మన ఇంకా ఆసింగ్ భోజన్ కన్నయ్య ఆసింగ్ అరబాంగ్ అయితే ఇడాసింగ్ మన ఎత్తి మట్లింకరం ఒక ఈ సన్లాయ్. ఇది రియల్ జరిగింది ఈ మధ్యకాలం. మొన్న లక్షవారం నాడు బావి జీపు బాతీరయ్యర్రే ఆమె పెంచడానికి చట్టం విరుద్ధము కాబట్టి కంబూరం పిల్లే అని లగాంచి ఓతాపం మీరు సరే జూ పార్క్ తీసుకెళ్ళి వదలడానికి చాలా మండ్ర నాకు ఇంకా బోగొర్జాంగ డుండు కంబూరం సరే తెలియజీ ఏడాది అంటే ఒక బేబా డీస్గా డుంగితనమాట కసి మంచి అర్ధింగ్ లంగనైతే కిమ్మేరంజ ఒక ఆడో తినాత ముందు సైడ్ లంగనైతే మన రంజితిగా మెతికిపో. ఇప్పుడు కిమ్మే బినాగా జాడు 2 సారి ఆతో బిన్ రోజు ఉన్నాగా సార్ కానీ కంబూరినైతే ఆ పని చేసింది.
ప్రియులారా, అంతటి అగల్లుని అకంబు ఎవరికి ఇష్టము? ఇప్పుడు కన్నయ్య గారున్న యజమానుడిగా కంబూరు నాడోం చాలా ఇష్టము. పాంగ్జీ బొమ్మతే ఏడాలించి సిమిలించి కీదరంగాలంటే నల్ల నండుంటూ బొమ్మతే ఏడాతింది బోబంతాలు ఎత్తి ఏడాలించనమాట. అయితే కానీ ఆ కంబూరు నాగిబ్బిన సేలే అని నమ్మ వైజాగ్ జూ పార్కు ఇష్టమైనటువంటి యజమానుడు కాబట్టి టికెట్ ఫ్రీ. ఆబిరిండాంచి జీవితం అంతయు ఫ్రీ అనమాట. ఏ జంతువు చూసినా కూడా వైజాగ్ నిల్లంచి ప్రతిసారనే మరి టికెట్ ఇవ్వరు. కాబట్టి కన్నయ్యన పోయి ఏ తెలిసి లైసెన్స్ ఇచ్చారు. ఎందుకు ఆ మాట చెప్పానంటే ఇష్టం అనే పదం ప్రియులారా, ఇష్టంతో కూడుకున్న కుటుంబం లాస్ట్ వరకు ఉంటుంది. ఇష్టం లేనటువంటి కుటుంబం ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే, నేను పౌలు గారు ఏమన్నాడంటే, క్రీస్తు అంటే చాలా ఇష్టం, బైబిల్ అంటే నాకు చాలా ఇష్టం, ప్రార్థన అంటే చాలా ఇష్టము, పాటలు అంటే నాకు ఇష్టము, ఇంకేమన్నాడు, స్వార్థ అంటే నాకు చాలా ఇష్టం. ఇష్టపడిన వాడు కష్టపడతాడు. ఉదాహరణ, మీకు సరోబాన్ పని చేయాలనుకున్నాడు, డాగాక నా భర్త. మీరు ఇష్టమును బట్టి పని చేస్తే కష్టపడి ముగిస్తారు. మరి జానం దాగాత మరి ఆగండి జీమ దాతమైన కూడా అరుపు ఎత్తుబడి ఎత్తి బరాబారు బారాన్నది నాలాంటోడైతే కదా. కాబట్టి ఇష్టపడిన వాడు కష్టపడతాడు అని ఇక్కడ చూడండి. కింద వచనంలో ఎన్నో వచనం చదువుకున్నాము? కొరంది, మళ్ళా మొదటి కొరంది 9:17 చూడండి. అభయ కొరంతి తింజా చూడ 17 కిన భయాది. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడలా ఏమి దొరుకుతుందంట? జీతం. 1వ తరగతి చదువుకున్నాడు ఇష్టపడితేనే పాస్ అవుతాడు. చదువులో ఇష్టపడి చదువుకుంటేనే, ఇష్టపడి ఆయన ఉద్యోగము చేయాలని ఆశపడిన వాడైతే కనంజనంగానే ఎన్నోసార్లు అయినా సరే స్కూల్లో ఉంటాడు. అది కష్టం అనిపించుకున్న వాడు గోడెక్కి దూకి పారిపోతాడు. నిజమంటారు కాదంటారా? అయ్యా జమ్మాజీ అమ్మేజీ అమ్మ అండగాయబా అన్సరోనామన్ రజిత్తులు వేయిందే పూరి పారి ఈ రాసిగో. ఇది నా మాట కాదు, దేవుని వాక్యం కదా. yung gamang niya kanyente, yung tanong ba niya kanyente, kunyar niya kinar niya kanyente, error ba niya kanyente gamang puri niya rasila na నష్టం ఎవరిది? అమ్మినోడే సూంగని. గోడకు నష్టం కాదు, ఇంకా అంతకమంది పిల్లర్స్ నష్టం కాదు, మనమే. అందుకనే పేరుగామెత్తిండో నేను ఇష్టపడి, ఏదిగామెత్తే ఇష్టపడిన వాడే కష్టపడతాడు, ఇష్టపడిన వాడు కష్టపడడు. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమన్నాడంటే, స్వార్థ అంటే నాకు చాలా మక్కువ. దావీదు గారు ఏమన్నారు? మందిరం అంటే నాకు చాలా ఇష్టము. అంతాసన్ గమంతుంగామె తిండో అల్లే ఇయాంగాంలే కన ఇష్టం, ఇయాంగాంలే కానీ ఆ కష్టం, ఇయాంగాంలే కానీ అనస్తో జీసు నింజన ఇష్టపడి నాకు పిలిచాడు కాబట్టి ఆయన పని గురించి కూడా ఇష్టముగా చేయాలని నా ఆశ అంటాడు. ఇప్పుడు ఇష్టం గురించి మనం ధ్యానించాము. ఆన్లైన్ కొద్దిగా కష్టం గురించి మనం ధ్యానిద్దాము. ఇప్పుడు చూడండి, కింద ఫిలిప్పీ 2:16 చదవండి. ఇష్టం అనే మాట నుంచి మళ్ళీ కష్టం అనే మాటకు మనం ధ్యానిద్దాం. 2:16 ఏ పత్రికను మనం అనుకున్నాం? చదవండి అమ్మా. జ్యోతుల వలె కనబడుచున్నారు, అందువలన నేను వ్యర్థముగా పారగుత్తలేదనియు నేను పడిన కష్టము. అక్కడ చాలాగయ్యా, నేను పడిన కష్టం. ఎటువంటి కష్టపడ్డాడు పౌలు గారు? కొన్నిసార్లు ఇష్టపడి సేవ చేసినప్పుడు, ఇష్టపడి ప్రయాణం చేసి, ఇష్టపడిన గ్రామాలను వ్యతిరేకించి ఆయన రాళ్ళ దెబ్బలతో కొట్టారు. ఎంత కష్టమో. కొన్ని సందర్భాలు తిండి లేదు, కొన్ని సందర్భాలు నీళ్ళిచ్చేవారు లేరు, పౌరుని కూర్చోమని ప్రేమించేవారు లేరు, అన్నం పెట్టేవారు లేరు. ఎంత కష్టమైన జీవితంలో. వీళ్ళారా ఆలోచించండి.
ఇష్టపడిన వారు కష్టముతో కూడుకున్న పని చేయగలడు. పౌలు జీవితంలో అదే ఎదుర్కొన్నాడు. అయ్యో యేసయ్యా, నీకంటే నాకు ఇష్టం కాబట్టి నాకు ఎంత కష్టమైనా, ఈరోజు నాకు డబ్బులు లేనా, ఈరోజు నాకు వాహనం లేకపోయినా, ఈరోజు నాకు తిండి లేకపోయినా, ఈరోజు నాకు దాహం వేసినా కూడా ప్రాణం ఇవ్వడానికి నా కొరకు వచ్చావు కదయ్యా, నీకోసం ప్రాణం ఇవ్వడానికి నేనే ఏమాత్రము, కాబట్టి ఇంత కష్టమైనా కూడా ఇష్టంతో నీ పని చేయాలనుకుంటున్నాను. అమ్మా జయాది, మీ ఇంట్లో ఎంత కష్టమైనా భయపడకండి. కష్టాన్ని ఎదుర్కొన్నప్పుడే మన జీవితం, నష్టాన్ని మనం ఎదుర్కొన్నప్పుడే మన జీవితం. ఏదో కష్టం వచ్చింది కదా అని చెప్పేసి మనం కృంగిపోతే, సామెతల గ్రంథంలో అన్నాడు, నీ శాత కానేడు అవుదవు అన్నాడు. ఎంత గొప్ప గంభీరమైన మాట బైబిల్లో కదా. కష్టం ఎవరికి రాదు? వస్తుంది. చిన్న పిల్లోడైనా కష్టం వస్తుంది, పెద్దోడైనా కష్టం వస్తుంది, అధికారమైనా కష్టం వస్తుంది, అధికారం లేని వాడైనా కష్టం వస్తుంది. చదువున్నోడు కష్టం రాదనుకోకండి, చదువున్నోడు చదువు లేనివాడు కష్టాలు వస్తాయి. ప్రియులారా, ఆలోచించండి. పౌలు యొక్క జీవితంలో, దావీదు యొక్క జీవితంలో ఎంతటి కష్టపడ్డారో చూడండి. దేవుని మందిరం గురించి కష్టపడిన దావీదు, స్వార్థను ప్రకటించడానికి కష్టపడిన పౌలు గారు. మన జీవితంలో కూడా ఎన్ని నష్టాలు సంభవిస్తాయో, ఎన్ని కష్టాలు సంభవిస్తాయో ఇక్కడ ఏమన్నాడు 2వ అధ్యాయము 16వ వచనములోనంటే, కష్టము నిష్ప్రయోజనము కాలేదు. ఆయన కష్టపడిన ఫలితము నిష్ప్రయోజనం అంటే వ్యర్థము కాలేదు, అది ఫలితం వచ్చింది. ప్రియులారా, ఆలోచించండి. 1వ తరగతి చదువుతున్నాను, నాకేంటి విలువ అనుకునే విద్యార్థి అయితే పడుకుంటాడు, ఎగ్జామ్ రాయడు, తప్పించుకుంటాడు. తర్వాత జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఈ నష్టమే మళ్ళీ నష్టము జరుగుతుంది. కాబట్టి ఈరోజు నాకు నష్టమైన, ఈరోజు నాకు కష్టమైన, నేను ప్రభు యొక్క సన్నిధి అనే ఏదైతే ఆయన ఒక త్యాగంతో కూడుకున్న జీవితం, అట్లాగే మన జీవితంలో కూడా ఉండాలి. ప్రియులారా, ఇక్కడ మరి తెస్సలోనిక మొదటి పత్రికలో చూడండి 2వ అధ్యాయము 9వ వచనంలో చూడండి. తెస్సలోనిక బాగా సుడాన్ పింజిరేగాన్ నష్టపరుచుకున్నట గురించి అక్కడ వ్రాయబడిన మనం ఎంతో విశేషమైన మాటలు మనం చూస్తాం. చూడండి. అవును సహోదరులారా, నా ప్రయాసము నష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా, నేను మీతో ఎవరికైనాను భారముగా ఉండకూడదని. రాత్రి అయినా కష్టపడ్డాడు, పగలైనా మనమైతే రాత్రి కష్టపడితే పగలుద్దురా అనుకుంటాం, పగలంతా కష్టపడి రాత్రంతా వద్దు అనుకుంటాం. కానీ అపొస్తలుడైన పౌలు ఏమన్నాడంటే, రాత్రైనా పగలైనా క్రీస్తు కోసం కష్టపడ్డాడు. ఎన్నో జాగారాలు, ఎన్నో వస్త్రహీనతలు, ఎన్నో ఆపదలు, ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ క్రీస్తు కోసం. ఎవరి కోసం? ప్రియులారా, మన కోసమైతే కష్టపడతాం, క్రీస్తు కోసం కష్టపడడం లేదు ఈ రోజుల్లో. మన కోసమైతే, మన స్నేహితుల కోసం కష్టపడతాము. కొన్ని సందర్భాలు అడగండి, ఎందుకురా ఇంత కష్టము నేను అడగండి, లేదురా నా స్నేహితుడు అని అంటారు, లేదురా నా బంధువుల కోసం. కానీ క్రీస్తు కోసం అనే చెప్పేవారు ఎవరైనా ఉన్నారంటే దేవునికి ఎంతో మహిమ. అయితే తెస్సలోనిక యొక్క సంఘానికి అడిగినప్పుడు పౌలు గారు ఏమన్నారంటే, నా ప్రయాసం, నా కష్టం రాత్రి పగలు అంటారు. మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రి పగలు కష్టము చేసి జీవన విధానము, జీవన యొక్క చేసి దేవుని స్వార్థను ప్రకటించితిని అన్నాడు. ప్రియులారా, మనం ప్రభు కోసం కష్టపడిన వారు అయితే ఎంతో దేవునికి మహిమ. కాబట్టి తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో చదవండి. ఒకసారి 6వ వచనంలో చదవండి. బాగా తిమోతి బాగా చూడండి. తూరులేగా పాటుపడిన వ్యవసాయకుడే ఏం ఫలము? మొదటి ఫలములను. ఎంత విశేషమైన మంచి మాటలు చూడండి ప్రియులారా. ఇక్కడ 2వ తిమోతి, ఆ తిమోతికున్న అనుభవం. పౌలు గారు ఆయన ఒక సందేశం పంపిస్తాడు. ఏమని అనంటే వ్యవసాయదారు గురించి చెప్తున్నాడు, రైతు గురించి చెప్తున్నాడు. ఈ మధ్య కాలంలో రైతులు ఎంతో కష్టపడతారు. ఎందుకంటే 6 నెలల్లో విత్తనాలు చల్లాలి, 6 నెలల్లో 7 నెలల్లో కొద్దిగా పంట కనబడాలి, 8 నెలల్లో ఆ యొక్క గింజలు కనబడాలి. కాబట్టి రైతు ఎండను లెక్క చేయకుండా రాత్రి పగలు కష్టపడుతున్నాడు. ఆ వ్యవసాయదారుడు చూడండి. వ్యవసాయదారుడు ఎవడు కాదు, మనమే. విత్తనం దేవుని వాక్యం. అంతా పోయి కనికేనండి బనబుమ్మరం జమ్మల్ డోన్సీలు ఈ రైతుకరాయి వాన్ బిరీతి
Sarobam beritode, arenglingan berite, gan jamalanji, arenglingan yirrenji, balingan yirrenji, sangoran yirrenji, tala solan yirrenji. Aingate galera bangsale, నిలబడిన కనబడిన విత్తనం సారవంతమైన భూమిలో పడిన విత్తనమే నూరంతులుగా పదదంతులుగా కనబడి ఎంతో వృద్ధి చెందింది. అయితే ఇందులో చాలా భిన్న కోణాలు ఉన్నాయి ప్రియులారా. ముళ్ళు పొదల్లో ఉన్నవారు పాటలు పాడగలడు, ప్రార్థన చేయగలడు, ఆయన పశువులను ప్రేమించి చూపగలడు. చిన్న కష్టం వచ్చింగానే ఏందిరా అబ్బా నాకు ప్రార్థన వద్దులే అని దేవుణ్ణి విడిచిపెట్టి మనుషుల దగ్గరికి వెళ్తాడు అని అన్నాడు. సరే, మరి త్రోవ పక్కన పడిన విత్తనం ఎవరు? బాగానే ములుస్తాయి. మొలవంగానే ఆ రైతు అంటాడు, అబ్బా విత్తనం ఎంత సురక్షంగా ఉందో అంత బాగుందో అనుకుంటాడు. మనుషులు వస్తారు, పెళ్ళిళ్ళు వచ్చిన వారు వరుసగా నడుచుకుని వస్తే ఇదేందిరా దారి కదా పర్వాలేదులే మట్టి వెళ్ళిపోతారంట. మళ్ళీ ఆ యొక్క విత్తనం అనే మొలిసినా వృద్ధి కావడం చాలా సాధ్యం అవుతుంది. అడ్డే లాప. అలాగే మనం కూడా ఫస్ట్ ప్రభు అంటే పర్వాలేదు, క్రీస్తు అంటే పర్వాలేదు, బాప్తిసం అంటే పర్వాలేదు అని ఊపుతారంట. కానీ క్రైస్తవంలో చిన్న నష్టము జరిగిందనంటే ఏందులో కీతం నగ్గిజింతే ఏతా కీతం అని అంటారు. చూసారా? మరి బండల్లో పడిన అరెంగ్లింగనాథ్ ఎవరు కదా, బాల్డేలు గమ్మ కొడేజా లాడుసుడాగే దేనెత్తులా పడ్డే కానీ ఎత్తురేలే ఆమెనే తెనక మామ ఖారాబులుగా మితిన అతను మనే చాలా పడే దూరంగా నోలుగా అతను బనాడు. ఆలోచించారా? ఇది క్రైస్తవ జీవితంలో కానే కాదు. మళ్ళా పీతం మేలే మంత్రం జుమన్ జుమన్ ఏరే బుర్రప్పంగా నసమనం గామితేన అదు క్రీ అతను బనాడు గామ అతను మంగంతే తేనగా మాసిందో యాంగ్లై గామంగంలే పాడే బోడేది. అంటే ఇది మన జీవితం, లోకపరమైన జీవితం. మీరు అలాగలేదు కదా అయ్యా జమాజీ, దేవుని యొక్క మహిమ అందాస్తైనగా మిత్రులో ఇది దేని గురించి? కష్టం గురించిన ధ్యానం. అయితే కింద వచనాల చదువుని మళ్ళీ చివరి భాగంలో 8వ అధ్యాయము 2వ అధ్యాయము వచనము 6వ వచనం కింద భాగంలో లాస్ట్ లైన్ లో చదవండి. తిమోతి 2వ అధ్యాయము 6వ వచనం లాస్ట్ లైన్ లో చదవండి. పౌలు ఏమన్నాడు చదవండి అయ్యాజీ. పాలు పుచ్చుకొనవలసిన వాడను. రైట్, 7వ వచనం. నేను చెప్పు మాటలు ఆలోచించుకున్నాము, అన్ని విషయములందు ప్రభు నీకు వివేకమును గ్రహించను. ఈ నా స్వార్థ ప్రకారము. ఏ ప్రకారము? రైట్, క్రీస్తు ఏ ప్రకారం అయితే వచ్చాడో, మనల్ని ఏ ప్రకారం అయితే జీవన విధానంలో నడిపించి మాదిరి చూపించాడో అట్టి మాదిరి మనం కూడా చూపించిన వారమై ఉండాలి. ఇప్పుడు 2 విషయాలు మనం ధ్యానించాం. ఒకటి ఇష్టం. చెప్పండి. ఇష్టపడి పని చేయాలి, ఇష్టపడి ఆరాధన చేయాలి, ఇష్టపడి పాటలు పాడాలి. అబ్బనాయిని నాడుకొని పెంతే తుడుమ ఆగాంబెంతే 10 సార్లు, పీమిడ ఆగాంబెంతే 10 సార్లు, ఇరాయి ఆగ్రాంబే 10 సార్లు కాదు. ఇష్టపడి మనం చేయాలి. ఎవరి కోసము? అప్పుడు మన కోసం ఎవరు చేస్తారంట? ఇష్టపడి ఆదరమాలి. ఇష్టపడి ఆమెను వ్యవసాయం చేయాలా చేయకూడదా? అది ఓనికి దాగా జిగను మరా అబ్బు బాగాంలంటే తమోగైతే కాదు మన నిజమంటారు కాదంటారా? చాలా మంది అంటారట ఆనా ఇర్తే ఆనాంజీ సొంత ఇర్తైనారు మారు గగ్గైలు నా గిరిజానం గామతికి రమ్మన్నాంచి అప్పుడు ఇంకేం గామితే కీతం గామితే నాంబేం పోతుంది అన్నితే డెయ్యి మంది అయితే ఒక గంటలు గల్జీలేగాని మోన్లోయ్. మీకు అర్థమైంది, వెరీ గుడ్. మోన్లో అయితే ఒక గంటలు జీ దాగాయ గనూరి ఆడేదే సీరు మరం గామించకరా आदि लाइन नामन राजी स्पीतुन तिल्ली यांगलेंजी पुलवा यांगलेंजी कुमे जल्दे कसिम जल्दे यांगलेंजी नमनारे आकार में ताता ग्लूको यांगलेंजी और यागा में ड्रिंक को तिल्ली मजाम तिल्ली जाग गालते ना तीरजी एते तिल्ली बेंजी इध गाम गामलो वाले जरा पा तुम्हारे को आवाज लेंजी गाम में कंती तीसरेंजी ओ कनासी रोंबानियन ड्रिंक तरवाता पुलवान अतिकी नमाते जल तिंदेलेंजी అని చెప్పినప్పుడు ఇల్లా సాంబినంపుర గామకర ఆనింజిగే బబ్బెంచి అర్థమైందా మీకు? దేవుని రాజ్యం గురించిది,
లోక పానములు భోజనం గురించి కాదు చెప్పట్లేదు. ప్రియులారా ఆలోచించండి. ఇక్కడ ఎన్నో విషయాలు ధ్యానించాము. ఏసుమనం సేరే కష్టమనం సేరే అనవ్యాగి నష్టపరచు గురించి మనం ధ్యానిద్దాం. ఇప్పుడు 3వ విషయాలకు వద్దాము. ఫిలిప్పీ 3:7 అలా చదువుకున్నామా? ఫిలిప్పీ 3:7 వచనం చదవండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నష్టపరుచుకునుట అంటే పౌలు గారు ఉద్యోగాన్ని వదిలి, దావీదు గారు రాజభవనాన్ని వదిలి ఆ రాజు ఒక అల్లుడు అనిపించుకోవడానికి ఆయన ఇష్టపడక ఎవరి కోసం నష్టపరుచుకున్నాడు? దేవుని గురించిన, క్రీస్తుని గురించిన. ఒక ఉదాహరణ మీకు చెప్తారా? బరపసిద్దీరని మిసోడ్డిసారి కరుకున్నాడు డాంగడా ఆపసి డాంగడాని మరండి ఇస్రాయేల్ అని చెప్పారు. సుడారే ఇస్రాయేల్ డాంగడం కాకుండా మిసోడ్డిసిన డాంగడ మీరిద్దరు ఏ రీతిగా ఉండకు. అయితే ఒక మాట అక్కడ దేవుని అడిగాడు. ఏమని అని అంటే, నేను ఈజిప్ట్ దేశంలో రాజభవనంలో రాజభోగాలు అనుభవించడం కంటే, మంచి ఉదాహరణ, లోక పాపములో తిని తాగి మనం అనుభవించడం కంటే క్రీస్తు కోసం నేను దేవుని ప్రజల కోసం నష్టాన్ని ఎంచుకునటం ఎంతో భాగ్యం అన్నాడు. ఇది ఈ మాటకు అంతే. అందుకే ఒక గంట గురించి మీరు ఆరాధన మిస్ అవద్దు. ఒక గంట మనం ఇక్కడ కూర్చోవడానికి నష్టమేముంది? కానీ ఆ గంటనే కాదు, 2 గంటల సేపల్లేన్ వాళ్ళే మన సొంత పని చూసుకుంటాం. 2 గంటలు కాదు, 3 గంటలైనా ఒకే లోకాన్ని మనం చూసుకుంటాం. మన సొంత పనులు, మన సొంత విధానాలు, మన సొంత ప్రయాణాలు, సొంత ఏదేదో ఆలోచనలు. కానీ క్రీస్తు కోసం వల్ల ఒక గంట త్యాగం చేసి కూర్చోవడం అన్నది ఎవరికి ఇష్టం లేదు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే, అన్నీ నేను లోకాన్ని నష్టపరుచుకున్నాను. నారాయణ పౌల్ నమయంగా ఆ కాలంలో ఎంతో నష్టమే. కోల్కత్తాలో కానీ అంబాసిడర్ కారు అప్పుడు పూర్వంలో మేనేజర్గా ఉంటూ ఆయన జీతాన్ని వదులుకుని, లోకానికి ఆయన వదులుకుని, ఉద్యోగాన్ని వదిలి, సంపాదన వదిలి, జోడు లేకుండా సుమారు 12 సంవత్సరాలు స్వార్థ చేస్తే 12 కుటుంబాలు దొరికింది. అంటే 10 ఆత్మలు సంపాదించారు. ఎంతో భాగ్యం. అనుకూలంజీ ఇప్పుడు మోదుకూరు పాల్ గాంధీ లాంటోడు, జాన్ కురియన్ లాంటోడు ఆధార్ కార్డు అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అన్నట్టు తక్కువ కాదు. ఆధార్ కార్డు నా కంపెనీలో ఆధార్ కార్డు అన్ని తయారు చేసేవాడు జాన్ కురియన్. ఆయన సాక్ష్యం చెప్తే మన ఒళ్ళు గగ్గరిలో వస్తుంది. పాల్ గాంధీ, అలాగే దేవదానం అంకుల్ అంటే ప్రిన్సిపాల్, మండలమంతా ఆయన హెడ్ క్వార్టర్స్గా కూర్చొని ఆఫీసర్. ఎంఆర్ఓ లాంటోళ్ళు, ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్లో బ్రదర్న్ అసెంబ్లీలో మీరు వస్తే, ఢిల్లీలో మన ఇలియమ్స్ అంకుల్ అటువంటి గొప్ప క్యాడర్లు, ఎంపీ పదవి రాజీనామా చేసి ఆయన సేవకుడిగా వచ్చాడనంటే దేన్ని నష్టపరుచుకున్నారు? ఏతి నష్టం మేలించి లోకానికి సంపాదన నష్టపరుచుకుని దేవుని యొక్క ఆత్మల కోసం, దేవుని వాక్యం కోసం, రాజ్యం కోసం. మీకు ఉదాహరణ ఒక అరబ్ సుజనప్పుడు అబ్బు పేదమ్మాయి, మీరు అర్థం అవడానికి, అవ్వతే ఆయుంతే పురి గుడిసిలో ఉన్న ఒక పేదరాలు అమ్మాయి పాడేరులో బయ్యమనాగి ఆపసి చాలా ఉన్నతమైనటువంటి గమాంసనీయతలు ఉన్నాయి. పోతే కొండ్రపసియ అవ్వతే ఆయుంతే నాపసి. అన్నదమ్ములు ఎవరు లేరు, ఆ తమ్ముళ్ళు కూడా కనీసం లేరు. అమ్మ చిన్నప్పుడే చనిపోయింది, నాన్నే ఆలాంలమనైనా కీయలే, చాలా పేద. కానీ ఇంత డాంగడి నడవ ఇసంలే. చాలామంది ఏమనుకున్నారనంటే, నీకేంది లాభం అయ్యా, నీకేంటి ఇష్టపడ్డావు, అమ్మాయి ఇష్టపడ్డావు, కానీ ఆ అమ్మాయిలో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ చూసావా అని అడిగారంట. అందులో అమ్మాయి దాంట్లో నీకేముందని ఇష్టపడ్డావు? ఒక పక్క అమ్మ లేరు, నాన్న లేరు, నీకు కట్నం ఎవరిస్తారు అని అడిగారట. కావలసింది అమ్మాయి నాకు ఇష్టపడ్డాను అంతే, మీరు 100% నాకు అడగడానికి ఎవరు మీరు అని తిరిగి జవాబు చెప్పారు. అయితే అమ్మాయి ఒక మాట అన్నది, అమ్మ నీవు అన్నిటికంటే నీకేది ఇష్టపడ్డావు అన్నారు. అబ్బాయిలో ఉన్నటువంటి లక్షణం నాకు కలిగిన నాకు ఇష్టం అన్నాడు. అయితే చాలామంది వచ్చిన అడిగే ప్రశ్న ఏంటంటే, ఆ అబ్బాయి అడిగారట, అవును అమ్మాయి నీ మీద ఇష్టపడి వచ్చింది కదా సంపూర్ణంగా,
దాంట్లో నీకేసి ఇష్టపడ్డావు అని అంటే నాకు కానీ బనాగి పసి ఎందుకు పక్కా పైన గొప్ప సీరం అంటే ఇన్నాళ్ళు సెంట భూమి లేదు, ఇన్నాళ్ళు ఇల్లు లేదు, ఇన్నాళ్ళు ఆయన ఏది కూడా తినడానికి సస్యమేర అంటే ఏది లేదు, పైసా గిల్లు లేదు, కాబట్టి నా పక్కన కూర్చోబెట్టి నా రాజ్యం అంతట్లో వారసురాలుగా చేయడానికి నేను ఇష్టపడ్డాను అన్నారు. ఇప్పుడు మీకు చెప్తాను ఒక మంచి ఉదాహరణ. ఇన్నాళ్ళు మీకు ఆత్మీయస్థితులు పేదవారే, ఇన్నాళ్ళు మీకు ఆత్మీయస్థితులు పెంట కుప్పతో సమానం. క్రీస్తు పక్కన కూర్చుంటే నీవు దేవుని రాజ్యం వారసురాలు. తక్కువ విషయం కాదు ఇది. ఆత్మీయ స్థితిలో మనం పేదరికమే, లోకంలో మనం ఒంటరితనమే. క్రీస్తు పక్కన కూర్చుంటే, క్రీస్తు యొక్క సారూప్యతలకు వస్తే, క్రీస్తు ఇష్టపడిన వారైతే కనుక దేవుని రాజ్యంలో ఆ తాళం నీకు ఇవ్వబడతాయి. అంతా తక్కువ కాదు. ఆ బంగారపు వీధిలో, బంగారపు విల్లులో సామ్రాజ్యం అంతా నీదే. ఇక నుంచి నీకు కొండ్రతే, ఇక నుంచి నీ ఒంటరి దానవు కాదు, ఒంటరి వాడు కాదు. ఆలోచించండి, పౌలు యొక్క జీవిత అనుభవం, దావీదు యొక్క అనుభవ జీవితం. మందిరం అంటే నాకు మక్కువ. పౌలు అంటారు, స్వార్థ అంటే నాకు చాలా ఇష్టం, అందుకే నేను లోకమంతట్లో నష్టపరుచుకున్నాను అంటారు. ప్రియులారా, మన ఓడారనా తల్లి నష్టం ఎలా చెప్పరవుతే కానీ కీతు నక్షల అయితే బెండైతే ఐసం బెండైతే యాగి బిర్నబల. ఒకటి ఇష్టపడి, రెండోది కష్టపడి, మూడోది నష్టపడి. దేనికోసం మనం లోకాన్ని నష్టపడాలి? నమ్మంతరంగా గిర్గ్యాకుండా జాయిగా గంతజీ దాని ఎల్లం గమ్మిండైతే జగ ఏం కీతువునాథ నష్టం లేదు, ఓడారనాథ నష్టం లేని ఏం పర్వాలేదు, కానీ కీతువునాథం ఎత్తితే నష్టం. నా జీవితంలో మత్తేనది ఒకసారి ఎత్తిగా నోజల్లా పనులు నేను అడ్డియారా గిరిజాలవి చాలా జీమడ్డాలి. ఏమో మీరు కూడా అట్టి జీవితం ఉండాలన్న ఆశ ప్రభు యొక్క కోరిక. కాబట్టి మనం దేని ప్రేమించాలి చెప్పండి? ఆరాధన ప్రేమించాలి, ప్రార్థన ప్రేమించాలి, ఇష్టపడాలి. నువ్వు బలవంతంగా కూర్చోబెడితేనే చేయకూడదు. నీ మనస్ఫూర్తిగా అలా చేసినప్పుడే పౌలు జీవితంలో వస్తాం, దావీదు జీవితంలో వస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈయన కొద్ది మాటలు దేవుని దీవించును గాక. ప్రభు యొక్క సిద్ధమైతే మరలా ఈ వాక్యమును మరి ఇంకా లోతుగా మనం ధ్యానించడానికి ప్రార్థన చేసుకుందాం. మనం ప్రార్థన చేసుకుందాం. తలల వంచి అందరూ ప్రభు యొక్క సన్నిధిలో ఉన్నాం కాబట్టి తలల వంచండి, మనం ప్రార్థన చేసుకుందాం. అగారు బెన్నబా కుటుంబలే అలా 4 రోజులమ్మా కీతం కనుగొండే అయితే నేనే ప్రార్థన చేస్తాను. ఈసారి ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రభు, పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు. మా జీవితంలో అయ్యా మరి ఇష్టం లేనటువంటి దేవునిగా మేము జీవించాం. నువ్వు ఇష్టం లేని జీవితం జీవించేవారము. నువ్వు ఇష్టం లేనటువంటి గ్రంథాన్ని మేము పక్కన పెట్టేసేవారము. నీ పాటల ఇష్టంగా మేము పాటలు పాడలేనటువంటి మా జీవితం. కానీ ఇక నుండి అయినా నిన్ను ఇష్టపడేగా నాయనా, నిన్ను ఇష్టపడే స్వాతి సేవారుగా, నీ యొక్క గ్రంథాన్ని ఇష్టముగా ధ్యానించేవారముగా, నీ యొక్క పాటల బుక్కును ఇష్టముగా మేము నేను పట్టుకునే వారముగా, పాటలు పాడేవారముగా, నీ సన్నిధిని మేము ఇష్టపూర్వకంగా విజ్ఞాపన, ప్రార్థన, ఆరాధన చేసేవారముగా మా జీవితాన్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాం. నాయనా మరి ఇష్టపడిన నిన్నును కష్టపడి స్వార్థ చేసేవారుగా, కష్టపడి ప్రయాణం చేసి సభలకు వెళ్ళేవారుగా, కష్టపడి ఎండైనా వానైనా రాత్రైనా నీ సన్నిధిని కూర్చేవారుగా మా జీవితాన్ని కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. ఈ లోకంలో పౌలు లాంటి జీవితం నీకోసమైనా మేము ఈ లోకంలో ఏది నష్టపోయినా పర్వాలేదు, కానీ నీ వాక్యము ద్వారా మేము నష్టపడకూడదు, నీ యొక్క ఆరాధనలో నష్టపడకూడదు, నీ రాజ్యంలో నష్టపడకూడదు. అటు గొప్ప జీవితం, అటు మాధుర్యం మాకు దయచేయమని వాక్యమైన ప్రభు ఇంతవరకు మాకు నడిపించిన నీ యొక్క వాక్య ధ్యానంలో నీ సన్నిధిని బట్టి నీకు మాత్రమే హెచ్చిస్తున్నాం, నీకు మాత్రమే ఘనత పొందమని మా పరలోకమందున్న ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామములో స్తోత్రములు వందనములు సమర్పించుకొని ప్రార్థన చేసుకున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.